హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీ అందరికీ నేను హెయిర్ డ్యామేజ్ నుంచి హెయిర్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, అలాగే స్ప్లిట్ ఎండ్స్ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికోసం ఒక వీడియో చేస్తున్నాను. అలాగే మీ హెయిర్ చక్కగా గ్రోత్ రావడం కోసం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కోసం, మీ హెయిర్ స్మూత్గా ఉండడం కోసం ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక అలోవెరా లీఫ్ తీసుకోండి, అలాగే కోకోనట్ ఆయిల్ తీసుకోండి, అలాగే ఆముదం నూనె కూడా తీసుకోండి, క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం అలోవెరా లీఫ్ తీసుకున్నాం కదా, ఈ అలోవెరా లీఫ్లో నుంచి అలోవెరాని బయటకు తీద్దాం. ఇప్పుడు ముందుగా ఈ అలోవెరా లీఫ్ని ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని పైన స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మొత్తం ఇలా అలోవెరాని తీసుకోండి. ఇలా అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద ఒక లీఫ్ మొత్తాన్ని ఈ విధంగా మొత్తం అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆయిల్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్ని పెట్టుకోండి. స్టవ్ పైన స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కలబంద గుజ్జు ఉంది కదా, దాన్ని తీసుకోండి. అలోవెరాని తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఈ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇది కొంచెం అలా మెల్లిగా కలుపుకుంటూ ఆయిల్ని ఈ విధంగా కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆముదం నూనెని యాడ్ చేశాను, సో అది స్కిప్ అయింది, సారీ అండి. ఆముదం నూనెని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని చక్కగా కొంచెం చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మనం వేసిన అలోవెరా పీసెస్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎలా మసాజ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. నేను ఆయిల్ని తీసుకొని మీ ఫింగర్ టిప్స్తో చక్కగా స్కాల్ప్ మొత్తం ఆయిల్ పట్టేలాగా చక్కగా మసాజ్ చేసుకోండి. ఆయిల్ని హెడ్ బాత్ చేయడానికి 1 అవర్ ముందు కానీ లేదంటే బిఫోర్ నైట్ కానీ చక్కగా మసాజ్ చేసుకోండి ఆయిల్ని. తర్వాత హెడ్ బాత్ చేయండి. ఈ ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆముదము కలబంద యూజ్ చేశాం కాబట్టి అలోవెరాని స్ప్లిట్ ఎండ్స్ డ్యామేజెస్ హెయిర్ కూడా రిపేర్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం రూట్స్కి స్కాల్ప్స్కి మొత్తం పట్టేలాగా హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆయిల్ తప్పకుండా మీరు ట్రై చేయండి, హెయిర్ ఫాల్ తప్పకుండా కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.